జలపరి యొక్క చివరి పశ్చాత్తాపం. ఆఫ్రికా దేశంలోని ఘనమైన అడవుల మధ్య ప్రవహించే అమెజాన్ నదీ తీరంలో చాలా జలపరివులు నివసించేవి. ఆ నదిలో జలపరివుల రాణి కూడా ఉండేది. అన్ని జలపరివులు ఆనందంగా నది దగ్గర నిర్మించిన ఒక చిన్న మహల్లో నివసించేవి. రాణి జలపరివికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు నీరు. నీరు చాలా అందంగా ఉండేది. ఇంకా ఆమెకు 2 ప్రత్యేక శక్తులు ఉండేవి. ఆమె ఎప్పుడైనా తాను కోరుకుంటే ఒక టూకాన్ పక్షిగా మారగలిగేది, లేదా ఒక చేపగా మారగలిగేది. కాని నీరు ఎప్పుడూ తన తల్లిని, రాణి జలపరిని వినేది కాదు. ఒకరోజు అన్ని జలపరివులు నదిలో ఆడుకుంటున్నప్పుడు అమెజాన్ నదిలో భారీ తుఫాను వచ్చేసింది. రాణి వెంటనే అందరినీ మహల్లోకి వెళ్లమని ఆజ్ఞ ఇచ్చింది. కాని నీరు ఆ ఆజ్ఞను పాటించలేదు. ఆమె ఒక చేపగా మారి నదిలో లోతుగా ఈదసాగింది. నదీ ప్రవాహం బలంగా ఉండటంతో ఆమె చాలా దూరం వెళ్లిపోయింది. కొంతసేపటి తర్వాత తుఫాను శాంతించింది. నీరు అక్కడ ఈదసాగింది. కానీ తిరిగి వెళ్లే దారి కనుక్కోలేకపోయింది. నీరు ఒక చేపల వలలో ఇరుక్కుపోయింది. ఆ వలలో అనేక రకాల చేపలు కూడా చిక్కుకుపోయాయి. నీరు ఎంత ప్రయత్నించినా తాను ఆ వల నుండి బయటపడలేకపోయింది. ఆమె చాలా బాధపడింది. అప్పుడు ఆకస్మికంగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తక్షణమే ఆమె ఒక టూకాన్ పక్షిగా మారింది. తన ముక్కుతో వల కోసుకుని బయటకు ఎగిరిపోయింది. ఆమె ఎగురుతూ తన మహల్ కోసం వెతికింది. కాని దాన్ని కనుక్కోలేకపోయింది. దుఃఖంగా ఆమె ఒక చెట్టు మీద కూర్చుంది. తన తల్లిని వెనకపోవడంపై నీరు గాఢంగా పశ్చాత్తాపపడింది. అప్పుడే ఒక వేటగాడి బాణం ఆ అందమైన టూకాన్ పక్షిని తాకింది. ఆమె గాయపడి చెట్టు నుండి కింద పడిపోయింది. గాయపడిన పక్షి ఏడుస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంది. క్షమాపణ కోరింది. తర్వాత చనిపోయింది. కథాబోధ: మన తల్లిదండ్రుల మాటలు ఎల్లప్పుడూ వినాలి. అలా వినకపోతే మనం కష్టాల్లో పడతాము. అలాగే వారికి బాధ కలిగిస్తాము.